హల్లెలూయా. మనము మొదటి కీర్తన చదువుకున్నాం కదా. మొదటి కీర్తన ఈ రోజున మనము ధ్యానం చేద్దాం. చాలామంది ఈ కీర్తన తెలియనట్టు వారు ఎవరు కూడా ఉండరు. ఎందుకంటే ఈ కీర్తన గ్రంథంలోనే మొదటి కీర్తన చాలా చక్కటి వాక్యాలు మనకు నేర్పిస్తుంది. క్రైస్తవులు ఎలాగ ఉండాలి, క్రైస్తవులు ఎలా మాట్లాడాలి, క్రైస్తవులు ఎవరి దగ్గర కూర్చోవాలి, క్రైస్తవులు ఎవరితో స్నేహం చేయాలి, క్రైస్తవులైన మనము ఏ రీతిగా మాట్లాడాలి. ఎంత అద్భుతమైన అధ్యాయం అంటే ఇది. మనము ఏ గుడి దగ్గరికి వెళ్ళినా, ఏ భక్తి చేసినా ఆ దేవుడు సంబంధించిన స్తోత్రాలు చదువుతాము, మంత్రాలు చదువుతాము, పూజలు యజ్ఞాలు చదువుతాం. కానీ మనం ఎలా జీవించాలో అక్కడ నేర్పించదు. 40 రోజులు వారికి ఇష్టమైన దేవునికి మాల వేసుకుంటారు. ఆ మాలకు సంబంధించిన దేవుణ్ణే 40 రోజులు ఆయన్నే స్తోత్రం చెప్తారు, ఆయన్నే గణపరుస్తారు, ఆయన్నే పూజిస్తారు. మంచిది కాదంటలేదు. కానీ ఇతను ఎలా ఉండాలో మాత్రము నేర్పించదు. ఆ 40 రోజులు అయిన తర్వాత మళ్ళా యథారీతే ఈడు బ్రతుకు. వ్యభిచారి అయితే వ్యభిచారి, తాగుబోతే తాగుబోతు, తిరిగిపోతే తిరిగిపోతూ, ఏ అలవాటు ఉన్నవాడు అది మళ్ళీ మామూలుగానే జరిగిపోతుంది. వెంటనే మాల తీసిన నిమిషంలో కూడా మరలా పాప జీవితానికి వెళ్ళిపోతాడు. ప్రతి శుక్రవారం ప్రతి ఆదివారము కూడుకుని నేర్చుకునే విషయం ఏంటంటే, బైబిల్ నేర్పేది ఏంటంటే, నువ్వు నమ్ముకున్న దేవుని స్తుతించాలి. మాలేసుకున్నా, పూజ చేసినా ఆ దేవుని స్తుతించాలి. రెండోది ఏమని చెప్తే తెలుసా? బైబిల్ అయితే నాకు నేర్పించిన విషయం ఏంటో మీకు చెప్తున్నాను, మీరు నేర్చుకోండి. దుష్టులు ఆలోచన చొప్పున నడవక. మన ఈ లోకంలో ప్రపంచంలో జీవించేప్పుడు కొందరు మంచి వాళ్ళు ఉంటారు, కొందరు చెడ్డవాళ్ళు ఉంటారు. ఈ లోకంలో లోకం యొక్క నైజం అది. ఎవరిని ఎంచుకోవాలంటే మనము దుష్టులు ఆలోచన చొప్పున నడవక. దుష్టుడి యొక్క ఆలోచన ఏంటంటే చెడ్డ మార్గము, చెడు ఆలోచన, చెడు తలంపు, చెడు ప్రవర్తన, చెడు జీవితము, దుష్టుడు చేసే పని. వాడితో ఆలోచన తీసుకున్నాం అనుకోండి, వాడు ఏం చెప్తాడు మనకి ఎప్పుడు చూసినా జరిగాని అదే మార్గాన్ని నడవమంటాడు, అదే మార్గాన్ని నిలవమంటాడు, అదే మార్గాన్ని జీవించమంటాడు. అందుకని పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుందంటే, అసలు ఆలోచనే వాడు ఆలోచన తీసుకోక నీవు. ఏమండి? ఆలోచనే వాడు ఆలోచన తీసుకోకు. రెండోది ఏంటంట, పాపుల మార్గమున నడవక, నిలవక. పాపుల మార్గమును ఏం చేయాలట? నిలవకూడదు. అంటే వాళ్ళతోటి మనం మాట్లాడకూడదా, వాళ్ళతోటి మనం జీవించకూడదా, వాళ్ళతో మనం పలకరించకూడదంటే అన్నీ చేయొచ్చు. కానీ ఏం చేయకూడదు? వాళ్ళ దగ్గర నిలవకూడదు. వాళ్ళతో మాట్లాడచ్చు, వాళ్ళతో ఉండొచ్చు, వాళ్ళకి దేవుని గురించి ప్రకటించాలి, చెప్పాలి. కానీ వాళ్ళతో మాత్రం మనము నిలవడం వేరు, మాట్లాడడం వేరు. నిలవడం అంటే ఏంటి? వాళ్ళతో ఉండడము, వాళ్ళతో కూర్చోవడము, వాళ్ళతో తినడము, వాళ్ళతో పార్టీకి వెళ్ళడము, వాళ్ళతో సినిమాకి వెళ్ళడము, వాళ్ళతో షికారీకి వెళ్ళడము. ఏమైపోద్దట? వాళ్ళతో నిలవడం అంటే ఇది. వాళ్ళతో నిలవడం ఏమవుద్దంటే వాళ్ళ యొక్క స్వభావం మనకు వస్తుంది, వాళ్ళ యొక్క అలవాటు మనకు వస్తుంది. వారు చేస్తున్నది మనం కూడా చేయడానికి ముందుకు వెళ్ళిపోతాం. దానికి మనం అసలు ఏ రకం కూడా భయపడము. ఎందుకని? మనకున్న జతగాళ్ళే పాపులుగా పెట్టి, వాళ్ళు ఆల్రెడీ పాపం చేస్తున్నారు. మనం వాళ్ళతో పాటు ఉంటే ఏమవుతుందంటే మనకు కూడా ఏ రకమైన భయము ఉండదు. అందుకని బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే, నువ్వు పాపుల మార్గమున నిలవకు, వాడితో నిలవకు. 3వ లైను చాలా అద్భుతమైన మాట చెప్తుంది. 3వ లైన్లో, అపవాసులు కూర్చున్న చోట కూర్చోకు. 4-3 కూర్చున్నారు అనుకోండి, ఏం చెప్పుకుంటారు చెప్పండి? అపవాసం. లా వ్యక్తి అలాంటిదంట, ఈడు ఎలాంటి వాడంట, ఆడ అలాంటి వాడంట. ఏం చేస్తాము? అపవాసాలు చేస్తూ ఉంటాం. మనుషులను నువ్వు అసలు అక్కడ కూర్చోకు, నా ప్రియమైన బిడ్డ, నువ్వు అక్కడికి వెళ్ళకు, నువ్వు అక్కడ కూర్చోకు. ఎందుకని? నీకు అయ్యబ్బతే. బైబిల్ నేర్పిస్తున్నది ఇది మనకి. దేవుని సన్నిధిలో ఆదివారం నేర్పిస్తున్నది ఇది. కానీ దేవుని సన్నిధికి వెళ్తే ఏదో అపవిత్రత చేసినట్లు, దేవుని సన్నిధికి వస్తే ఏదో పాపం చేసినట్లుగా లోకస్తులు ఎర్రుసూపు చూస్తున్నారు. ఎందుకో నాకు తెలియదు, ఇప్పటికీ నాకు అర్థం కాలేదు.
అండి బైబిల్ పెట్టుకుని వెళ్తే చాలు, బైబిల్ పెట్టుకుని వెళ్తే చాలు. ఏదో తప్పు చేస్తున్నట్లుగా చూస్తారు బైబిల్ ఎట్టుకు వచ్చిన భక్తులను. వాడు ఎన్ని తప్పులు చేసినా సరే, లోకంలో ఉన్నవాడు ఎన్ని తప్పులు చేసినా సరే వాడి గురించి మాట్లాడు మనిషి. ఎందుకంటే ఈడా తప్పులోనే కదా ఉన్నాడు, ఈడా పొరపాటే కదా చేస్తున్నాడు, ఆడేమంటాడు. ఇంకా బైబిల్ ఎట్టుకెళ్తున్న వ్యక్తిని మాత్రం అనగలుగుతాడు. కారణం ఏంటంటే ఈ పరిశుద్ధమైన మాటలు వాడు వినగలిగితే ఆ మాటలు చెప్పలేడు. అందుకని మూడోది పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుందంటే, అపవాసుకులు కూర్చున్న చోటను కూర్చోకమ్మా, వాళ్ళ ఇళ్ళను నువ్వు హేళన చేయకు, వాళ్ళ ఇళ్ళ గురించి కించుపరచుకు, వాళ్ళ గురించి వీళ్ళ గురించి తక్కువ చేసి మాట్లాడకు. వాళ్ళ జీవితం వాళ్ళది, మన జీవితం మనది. హల్లెలూయా. మన జీవితం మంది, మన బ్రతుకు మంది. ఎవరి గురించో తక్కువ చేసి మాట్లాడుకుంటే మనకేం కలిసి వచ్చేది లేదు, పాపం తప్ప. చూస్తారా బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది తెలుసా? మనం ఎలాగ జీవించాలో నేర్పిస్తుంది, ఎలా భక్తి చేయాలో నేర్పిస్తుంది, ఎవరితోటి కూర్చోవాలో నేర్పిస్తుంది, ఎవరితో స్నేహించాలో నేర్పిస్తుంది, ఎవరితోటి మాట్లాడాలో నేర్పిస్తుంది, ఎక్కడ జీవిస్తే మనం ఫలిస్తామో నేర్పిస్తుంది, ఎలా ఉంటే మనం పరిశుద్ధులం అవుతామో, ఎలా ఉంటే యేసుక్రీస్తులకు మనం తయారవుతామో బైబిల్ నేర్పిస్తుంది తప్ప ఏ మత గ్రంథం నేర్పించలేదు. లేదు. ఏ మత గ్రంథం గురించి చదివినా వాళ్ళ జీవితాల గురించే కనపడతాయి, వాళ్ళ యొక్క సింహాసనాన్ని స్థాపించుకోవడం గురించే కనపడతాయి. 2వ వచనంలో అంటాడు ఆయన, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దీవారాత్రులు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. ధన్యుడు అనగా దాన్ని మనం చూస్తే భాగ్యవంతుడు అని అర్థం వస్తుంది. ధన్యులు అంటే ఏంటంట? వాళ్ళు ధన్యులు అంటే ఎవరిని చెప్తారు చెప్పండి? వాళ్ళకి ఏంటంటే చాలా చాలా ధన్యులు అంట వారు. ధన్యులు అంటే భాగ్యవంతులంట. ఎవరు భాగ్యవంతులు అవుతారట? దేవుని కొరకు జ్ఞానం చేస్తూ, దేవుని కొరకు మాట్లాడుకుంటూ, దేవుని కొరకు ఉచ్చరిస్తూ, దేవుని కొరకు కూర్చుని ప్రార్థన చేసుకుంటూ, దేవుని కొరకు బైబిల్ తీసి ఇంకనూ నేర్చుకుని, ఇంకనూ చదివి ఒకవేళ పాస్టర్ గారు చెప్పిన మాటలు అది సొలుకౌరులా నిజమా, అవునా కాదా, బైబిల్లో ఉన్నాయా, లేకపోతే లేని కొనాలు చెప్తున్నాడా ఏంటి అని ఏం చేయాలంటే మీరు ఇంటికి వెళ్ళాక బైబిల్ తీసి దాన్ని మరలా ఆ అధ్యాయాలు, ఆ వచనాలు చదవాలి. వాడు ఏదో చెప్పేస్తున్నాడు సొల్లు అని మనం ఆలకించడానికి వీలు లేదు, ఒప్పుకోదు బైబిల్. మనం దగ్గరికి వెళ్ళేవారు కూడా పురాణం చెప్పాడు, ఏదో చెప్తాడు కథ, ఉత్తి కథ. కానీ బైబిల్ అలా కాదు. అది ఉన్నదో లేదో పరిశీలించుకుని చూడండి. పరిశుద్ధ గ్రంథం అంతటి స్వచ్ఛము మనకు నేర్పుతుంది, అంత మంచి మనకు నేర్పుతుంది. మనము యేసుక్రీస్తులోకి వస్తే మంచి సాక్ష్యం వస్తుంది మనకి. పూర్వంలో ఉన్నట్లుగా లేడు, ఇప్పుడు మనిషి మారాడు అన్న సాక్ష్యం వస్తుంది మనకి బైబిల్ దగ్గరికి వస్తే. ఈ లోకంలో ఏదొచ్చినా సరిగానబ్బా 40 రోజులు ఎంత భక్తి చేసారా నువ్వు, అప్పుడే పుస్తకాల్లో పడి దవ్వులేస్తున్నావురా అంటారు. అవునా కదా? ఎంత నియమనిష్టలుగా ఉన్నారా 40 రోజులు, ఎంత పరిశుద్ధంగా ఉన్నారా, కాళ్ళకి జోడేసుకోకుండా ఒంటిపూట భోజనం చేస్తూ 2 పూటలు స్నానం చేస్తూ ఎంత చక్కగా ఉన్నావు, అప్పుడే నీవు బుడతలో దొలుతున్నావురా అంటారు. దేవుని స్తోత్ర. మరి యేసుక్రీస్తులో ఉన్న వారికి నిత్యమును కూడా సుఖాంతమైన స్నానం ఎప్పుడు చేస్తూనే ఉండాలి. ఎలాగంట? యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందిస్తూ దేవుని వాక్యాన్ని చదవాలి, ఆనందిస్తూ ప్రార్థన చేయాలి, ఆనందిస్తూ ఇదిగో నేను ప్రార్థిస్తున్నాను, దేవుడు నా పక్షాన ఉన్నాడు, దేవుడు నా గొప్ప కార్యం చేయబోతున్నాడు, ఇదిగో నేను దేవుని స్తుతిస్తున్నాను, దేవుడు నా పక్షాన ఉన్నాడు, దేవుడు నా కార్యం చేయబోతున్నాడు. ఆనందిస్తూ దేవుని ఆరాధన చేయాలట, ఆయన్ని ధ్యానించాలట, ఏం చేయాలట? ఆయన స్మరించాలట, ఆయన వాక్యాన్ని మరలా చదువుతూ ఓ భక్తుడు అంటాడు, రాత్రులంతయు నాకు నిద్ర రాక దేవుని సన్నిధిలో, రాత్రులంతా నాకు నిద్ర రాక దేవుని సన్నిధిలో మేలుకునే ఉన్న రాత్రి అంతా అంటాడు ఆయన. ఆ భక్తుడు ఎలాంటి వాడు తెలుసా? గొర్రెలు కాపారే ఆయన, గొర్రెలు కాసుకునేవాడు. తనకు కూడా సొంత గొర్రెలు, నా తండ్రి గొర్రెలు కాసేవాడిని అంటాడు ఆయన. అలాంటి వాడికి ఏమేమి తెలుసా? మహారాజు అయ్యే యోగ్యత ఇచ్చాడు. దేవుని యొక్క వాక్యాన్ని చదివేవారు, దేవుని వాక్యాన్ని ధ్యానం చేసేవారు, దేవుని వాక్యాన్ని పరిశోధించేవారు, దేవుని వాక్యమును ఆనందంతో దాన్ని జ్ఞానం చేసేవారు ఏమవుతున్నారు? ధన్యులు అవుతారని లేఖనం సెలవిస్తుంది. ఏమవుతామని చెప్పండి మనసారి, ఎవరు మనం చెప్పండి?
ధన్యులము ధన్యులము ధన్యులం అనగా భాగ్యవంతులము. హల్లెలూయా చెప్పండి సార్ మంచిగా. హల్లెలూయా చెప్పండి మంచిగా ఒకసారి గట్టిగా చెప్పండి. గట్టిగా చెప్పండి. ఇంకా గట్టిగా చెప్పండి. ఇంకా గట్టిగా. చాలా మంచిది, చాలా మంచిది. రెండవ వచనంలో చెప్తున్న మాట ఏంటి తెలుసా? యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దానిని ధ్యానించేవాడు ధన్యుడు. దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. మనము దేవుని వాక్యాన్ని ధ్యానం చేయాలి. దేవుని వాక్యమును మనము సంపూర్తిగా అర్థం చేసుకోవాలి. దేవారాత్రులు వదిలేండి, ఆవిడ గురించి వదిలేండి. దేవారాత్రులు ఏం చేయాలంటే మనము ధ్యానం చేయాలి. నీకు ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు ఇంటి దగ్గర కూర్చొని ప్రభువుని ప్రార్థన చేసుకోవాలి. నీకు ఏ క్షణము నడుస్తూ ఉన్నా, నువ్వు కారు మీద ప్రయాణం చేస్తున్నా, ఆటోలో ప్రయాణం చేస్తున్నా, వంట చేసుకుంటున్నా, కూర్చున్నా, లేచినా ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలా? ధ్యానం చేసుకోవడానికి ఏమీ కూడా అవసరం లేదు. హృదయం ఉంటే చాలు, మనసు ఉంటే చాలు, ప్రాణం ఉంటే చాలు. ఈ దేహంలో ఏముంటే చాలు? ప్రాణం ఉంటే చాలు, ఏదో అవసరం లేదు. దేవారాత్రులు ధ్యానించాడట భక్తుడు. నేను దేవారాత్రులు ధ్యానించుచున్నాను అంటున్నాడు ఆయన. ధర్మశాస్త్రాన్ని దేవారాత్రులు ధ్యానిస్తానట. అతడు ఎలా ఉంటాడో తెలుసా? అతడు నీటి కాలువారన నాటబడిన చెట్లా ఉంటాడట. ఏ చెట్లా ఉంటాడటండి? ఎంత అద్భుతమైన కీర్తన గ్రంథం తెలుసండి. మొదటి కీర్తన నాకు చాలా ఇష్టం. ఈ కీర్తన బైబిల్ అంత ఇష్టమే, కానీ ఈ అధ్యాయం అంటే నాకు మహా ఇష్టం. ఎందుకంటే మనం ఎలా నడుచుకోవాలో ఒక తల్లి బిడ్డకి ఎలా చెప్తుందో అలా చెప్తుంది ఈ అధ్యాయము. ఒక తండ్రి తన కుమారుడికి ఎలాంటి నీతి వాక్యాలు చెప్పి నడిపించాలని ప్రయత్నం చేస్తాడో ఈ వాక్యం అలాగ మనకి చెప్పి నడిపిస్తుంది మనలను. కిందన చెప్తా ఉన్నాడు, దేవుని ధ్యానించేవారు, దేవుని ప్రార్థించేవారు, దేవుని నిజంగా ప్రార్థించేవారు, దేవుని యథార్థంగా ప్రార్థించేవారు, దేవుని హృదయపూర్వకంగా ప్రార్థించేవారు, దేవుడే నా సర్వస్వం అని, దేవుడు తప్ప నాకు ఈ లోకం లేదని, దేవునితోనే నేను జీవిస్తానని, నాకు దేవుడే నా సర్వస్వము, ఆయన తప్ప ఈ లోకంలో నేను దేనిని కూడా నమ్మను అని ఎవరైతే పరిపూర్ణంగా దేవుని కొరకు తన శ్వాసని దేవుని కొరకు నిలబెట్టుకుంటారో, ఖాళీ ఉంటే రావడము, ఖాళీ లేకపోతే మానేయడము, వీళ్ళుంటే ప్రార్థన చేసుకోవడం, వీళ్ళు లేకపోతే ప్రార్థన చేసుకోవడం, అది కాదు ప్రార్థన. ఎప్పుడు ఏ రీతిగా కూడా యథారీతిగా దేవునికి మహిమపరుస్తూ ప్రార్థిస్తూ నీ మనవి, నీ మనపములు, నీ కష్టములు, నీ వేదములు, నీ దుఃఖము, నీకున్న సమస్తాన్ని కూడా ఏం చేయాలంట? ప్రార్థన ద్వారాగా దేవునికి అప్పచెప్తూ ఉండాలి. అప్పచెప్తూ ఉన్నవారు ఎలాగుంటారో తెలుసా? వాళ్ళు ఎలాగుంటారో తెలుసా? అతడు నీటి కాలువారుని మొక్క ఆ చెట్టు కప్పెడితే ఎలా ఉంటుందండి? నీటి కాలువారు చెట్టు కప్పెడితే ఎలా ఉంటుంది? అది ఎండాకాలం వచ్చినా, వానకాలం వచ్చినా, శీతాకాలం వచ్చినా ఎప్పుడు పచ్చగానే ఉంటుంది. ఎందుకని? అది నీరు ఎప్పుడు పారుతూ ఉంటుంది కాబట్టి, కాల్లో పారుతూ ఉంటుంది కాబట్టి దేవుడు చెప్తున్నాడు, నువ్వు దేవుణ్ణి జ్ఞానం చేస్తూ ఉంటే నీటి కాలువారు నాటబడిన మొక్కలాగా ఉంటావయ్యా. నువ్వు ఎలాగుంటావు? నువ్వు ఎంత చక్కని మాట చూడండి. ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్లాగా ఉంటాం. అంటే మనం ఫలాలు పండాలి. మనం ఫలాలు పండడం ఏంటండి? చెట్లు ఏంటి? మనం చెట్లు ఫలాలు పండడం అంటే ఏమండి? ఫలాలు పండడం అంటే ఏంటి? బుజ్జం ఉంది, ఇద్దరు కూతురికి పెళ్లి చేస్తారనుకోండి, ఆ కూతురికి ఈ కూతురికి ఇద్దరిద్దరు పుట్టారనుకోండి, ఫలాలు పండిందా లేదా? ఏమండి? మనవలు వచ్చారంటే ఏం చెప్పండి? ఇప్పుడు నాకే ఉంది, ఇద్దరు మనవలు వచ్చారు, ఫలాలు పండానా లేదా? అది ఫలము. ఫలం అంటే ఏంటి? మన బిడ్డలకు మళ్ళా పిల్లలు కండము, మనము పిల్లల కండము. అంటే మనం పిల్లలు కనాలి, మరలా మన పిల్లలను కనాలి. మనం ఫలాలు ఫలిస్తాడు. తన కాలమందు ఆకు వాడక ఫలమిచ్చు చెట్టు వలె మీరు ఉంటారంటాడు. ఎంత సంతోషం అండి. ఏమంటారు చెప్పండి? ఇంకెద్దురా, నాకు పిల్లలు పుట్టారు, నాకు మనవలు పుట్టారు, ఇంక సాధించింది ఏం అవసరం లేదు, దేవుడు ఎప్పుడు పిలిచినా నేను సంతోషంగా. అప్పుడు ఆశ అప్పటికి తగ్గుతుంది. ఈ శరీరం మీద, లోకం మీద, మనుషుల మీద, ఈ బ్రతుకు మీద. అందులోనే ఏదో కొదువు రానియండి. మనకే పిల్లలు లేరనుకోండి, నాకే పిల్లలు లేరనుకోండి, అయ్యో ఇంత వయసు వచ్చేసింది, పిల్లలు పుట్టలేదు, పిల్లలు పుట్ట బాధ ఉంటుంది.
అదే పిల్లలు పుట్టాడు అనుకోండి, ఆ కొడుకో కూతురో పెళ్లి చేస్తాం, వాళ్ళకు 10 సంవత్సరాలు అయిపోయింది, పిల్లలు పుట్టలేదు అనుకోండి, ఏమైపోతుంది? అయ్యో 10 ఏళ్ళు అయిపోయింది నా కొడుక్కి, నా కూతురు 10 ఏళ్ళు అయిపోయింది, అయ్యో పిల్లలు పుట్టలేదు, బాధ ఉంటుంది. నీవు అలాగ ఉండవు. ఎలాగుంటావు నీవు? ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలే ఉంటావు. దేవునికి స్తోత్రం. ఎవరేళ్ళు? దేవుని వాక్యాన్ని ధ్యానించేవారు. నమ్మేసుకుంటే కాదు, నమ్మేసుకుని మరలా రోడ్డు మీదకి వెళ్ళి అమ్మేసుకుంటున్నాం. మనం ఏం చేస్తున్నాం? దేవుణ్ణి నమ్మేస్తున్నాము, మరలా సాయంత్రానికి అమ్మేస్తున్నాం. నమ్మేసుకుంటున్నాము, అమ్మేసుకుంటున్నాం, నమ్మేసుకుంటున్నాము, అమ్మేసుకుంటున్నాం. ఇలాగ అయిపోయింది యేసుక్రీస్తు భక్తి రోజుల్లో. ఎవరైతే నమ్మకంగా ఉంటారో, ఎవరైతే నమ్మకం కలిగి జీవిస్తారో వారు ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వల్లే వస్తారమ్మా. మనం ఎలా ఉండాలో దేవుడు ఆశపడుతున్నాడు తెలుసా? నువ్వు ఫలించాలి. నా దగ్గరున్న ఘనత, నా దగ్గరున్న అష్టైశ్వర్యము, నా దగ్గరున్న ఎండి బంగారాలు నీదే అంటాడు ఒక వాక్యములో. నీయే అని కూడా నువ్వు తీసుకోడు రావాలి. ఎలా రావాలి? తీసుకోడు రావాలి, జాగ్రత్తగా తీసుకోడు రావాలి. ఎలా తీసుకోవడం అంటే ఆయన చెప్తున్నాడు, దేవారాత్రులు దేవుని ధ్యానించు, అపవాసులు కూర్చున్న చోట కూర్చోకు, పాపులు నడిసే మార్గాన్ని నడవకు. ఏమండి? దుష్టులు వెళ్ళే ఆలోచన తీసుకోకు, దుష్టుల ఆలోచన తీసుకోకు. మంచి ఆలోచన నీకు ఎలాగొస్తుందంటే ప్రార్థన చేస్తే దేవుడు నీతో మాట్లాడతాడు. ప్రార్థన చేస్తే నీలో మంచి తలంపు పుట్టిస్తాడు. ప్రార్థన చేస్తుంటే నీ పరిస్థితిని మార్చేస్తాడు. ప్రార్థన చేస్తుంటే శరీరంలో ఉన్న ప్రతి భాగాన్ని నూతన పరుస్తాడు. బిడ్డలారా, నూతన పరుస్తాడు ఆయన. ఎవరి చేతిలోనూ లేదు అద్భుతాలు, ఏ చర్చిలోనూ లేదు. కొందరు అంటారు మా చర్చిలో గొప్ప ఆ స్వస్థ ఉంది అంటారు. ఉత్తిది. ఇగో మా పాస్టర్ గారి దగ్గర ఇగో గొప్ప స్వస్థ ఉంది, ఉత్తిది అంతా కూడా. మనం మారితే, మన హృదయం ఇస్తే ఎవరి సహాయము అవసరం లేదు, డైరెక్ట్గా ఆయన సహాయం నీవు అందుకుంటావు. దేవుని స్తోత్ర. హల్లెలూయా. కాబట్టి మనము మనుషులు అద్భుతాలు చేయలేరు, దేవుడే చేయగలిగే శక్తిమంతుడు. నా యేసయ్య చేయగలుగుతాడు. నా యేసయ్యకి నువ్వు హృదయం ఇస్తే, నా యేసయ్యకి నువ్వు సరెండర్ అయిపోవాలి సంపూర్ణంగా. దొంగోడు ఏం చేస్తాడు చెప్పండి? తుపాకీ ఎత్తగానే మనం చూస్తుంటాం కదా టీవీల్లో, సీరియల్లో, సినిమాల్లో. ఏం చేస్తాడు? ఇది చేతులు ఎత్తేస్తాడు. ఏమని? నా దగ్గర ఇంకే రకమైన ఆయుధాలు నా దగ్గర ఏమీ లేవు, ఇదిగో నేను చేతులు ఎత్తేసాను అంటాడు. 2 చేతులు ఎత్తేపోతే ఏమవుతాడట? మనం కూడా దేవుని దగ్గరికి ఏం చేయాలా? చేతులు ఎత్తలయ్యా, నాకే సహాయము లేదయ్యా, మనుషుల సహాయం లేదు, కుటుంబం సహాయం లేదు, బంధువుల సహాయం లేదు, రక్త సంబంధుల సహాయం లేదు. ఎవరి సహాయం ఉన్నా సరే కానీ ఏలెత్తి చూపిస్తారు, ప్రభువా ఈ మనుషుల సహాయం నాకు వద్దు, నీ సహాయం నాకు కావాలి అని ఏడవాలి దేవారాత్రులు దేవుని దగ్గర. తెలుసా? దేవుని దగ్గర ఏడవాలి దేవారాత్రుల్లో. ఎన్నో కష్టాలు వచ్చాయి మా కుటుంబంలో, ఎన్నో రోగాలు వచ్చాయి మా కుటుంబంలో. నేను ఏ బంధువుల దగ్గర కూడా ఏడవలేదు. నా భార్య ఆ రక్త సంబంధాల దగ్గర కూడా బాధపడలేదు. ఈరోజు కూడా వాళ్ళ అక్క చెల్లెలు చెప్తారు, ఎన్ని కష్టపడినా సరే కానీ ఎప్పుడు కూడా ఇంత మాకు బాధ ఉందని ఎప్పుడు మా చెల్లి చెప్పలేదు. మేము చాలా బాధలు పడ్డాం, చాలా రోగాలు మా మీద అలువు పడ్డాయి, ఎన్నో కష్టాలు పడ్డాం. మామూలు కష్టాలు కాదు, తెలియనిదేం కాదు మీకు. కానీ ఎప్పుడు మేము సంతోషించామంటే యేసుక్రీస్తు దగ్గరికి వచ్చాక సంపూర్ణ సంతోషం మాకు ప్రారంభింపబడ్డది. ఎందుకంటే ఆయన దేవారాత్రులు ప్రార్థన చేయడం ప్రారంభించాం, దేవారాత్రులు దేవుని అడగడం ప్రారంభించాం. దేవారాత్రులు ఆయన సన్నిధిలో ఉంటే ఆయన ఏం చేశాడు తెలుసా? తీసుకెళ్ళి ఎక్కడికే పెట్టాడు మమ్మల్ని? నీటు కాలు వారను పాతేడు మమ్మల్ని. దేవుని స్తోత్ర. యేసుక్రీస్తు వారు ప్రతి ఒక్కరిని అలా పాతాలని ఆశపడుతున్నాడు ఆయన. ప్రతి ఒక్కరిని కూడా నీవు అక్కడ అంటగట్టాలని ఆయన ఆశపడుతున్నాడు. మనం ఉండాలి. మరి ఏం చేయాలి? మనము ఉండాలి. కొందరు అంటారు కదా, నువ్వు గంపేసి పెట్టిన ఇవ్వలా పోతూ ఉంటుంటారు లోకంలో శాంత. ఏం చేయాలి? మనము ఆయన చేతిలో ఉండాలి. ఈ అద్భుతమైన కీర్తన గ్రంథంలో మనం నేర్చుకోవాల్సిన పాఠాలు, అతడు నీటు కాలు వారను నాటబడినదే, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. చెట్టు వలె ఉంటుంది తప్ప చెట్టు గురించి చెప్తలేదు ఈ మాట. అర్థం చేసుకోండి, చెట్ల గురించి చెప్తలేదు. ఆ చెట్లు పోలి నువ్వు ఉంటావు, అలాగుంటావు నువ్వు. ఆకు వాడక అంటే ఏ రీతిగా కూడా నీకు ఏ రకమైన బలహీనత రానియను. ఒకవేళ అది వచ్చినా సరే కానీ అది వచ్చినట్లుగా నీకు తెలియదు. దేవుని స్తోత్ర. ఏమండి? అది వచ్చినా చూడండి, ప్రపంచంలో కరోనా వచ్చింది, ఎంతోమంది మంచి వ్యక్తులు చనిపోయారు. ఏమండి? అదే రీతిగా కరోనా వచ్చింది కానీ వచ్చినట్లే తెలియలేదు నాకు.
కరోనా వచ్చింది, జ్వరంలాగా వచ్చింది. జ్వరమే అలాగ 6 రోజులు గదిలో యువతలు రాకుండా ఎవరికైనా అంటుకుంటుందేమో అని 14 రోజులు యువతలకి రావడం అనేస్తే మంచిదని రాలేదు. అసలు అదేమీ కూడా నాకు ఆనే చేయలేదు. దేవుని స్తోత్ర. అది వస్తుంది, వచ్చినా సరే కానీ ఎందుకంటే మనం ఎక్కడ నాటపడ్డాము? నీటి కాలు వారని ఉన్నాం కదా. నీటి వారేమన్నా ఆ చెట్టు ఆకు వాడడానికి ఇష్టపడని కూడా ఆయన ఆకు వాడనేయాడు. దేవుని స్తోత్ర. ఆవిడ మాత్రం రోజు తెల్లగట్టలేసి చూసుకుంటుందట ఎలా ఉన్నాడో ఏంటి అని. మరి కరోనా వచ్చి చాలామంది చచ్చిపోయేవారు కదా. మంచం మీదే చచ్చిపోయి ఉండేవారు. పాప ఆవిడ నిద్ర ఇది కాదు, లేచాడు అంటావా, కదులుతున్నాడు అంటావా, కాకేయడం ఎందుకని అలా చూసుకుంటుందంట. కదులుతున్నాడులే అని మరి ఉదయం లేచిన తర్వాత మన పనిలోకి చేసుకుంటూ ఉండేది తన పని. ఎంత భయంకరం అంటారు కరోనా రావడము. దేవుడు మనల్ని తప్పిస్తాడు. ఇంకా ఆయన పని మనం చేయాలి కాబట్టి మనం ఉండొచ్చాడు. మనమేం గొప్పవాళ్ళమనేం కాదు, మనమేం పరిశుద్ధులనేం కాదు, మనమేం నీతిమంతులనే మనం ఉండవలేదు ఆయన. ఎందుకంటే ఆయన పని ఇంకా మన వల్ల చేయవలసింది ఉంది. మీకు ఇంకాను మీ లాంటి వాళ్ళకి కొన్ని మాటలు చెప్పాలని దేవుడు ఉండొచ్చాడు, అంతే. గొప్ప ఏం కాదు. ఉండొచ్చాడు వల్ల ఏం గొప్ప? ఎన్ని సంవత్సరాలు జీవితం సుఖం ఉందని కాకి ఎలా జీవించాలని కొన్నాళ్ళు జీవించినా అవసరంలా జీవించాలని లోకంలో సామెత ఉంటుంది. ఎలా ఉండాలా? దేవుడిచ్చిన మనకిచ్చిన ఆయుస్సును, దేవుడు మనకిచ్చిన ఆరోగ్యాన్ని దేవునిలో గడపడానికి మనం ప్రయత్నం చేయాలి. అక్కడ చెప్తున్న మాట చూద్దాం. అతడు చేయనిదంతయు సఫలమగును. చెట్ల గురించి మొక్కల గురించి చెప్తలేదు, చెట్లు పోల్చి మనిషి గురించి చెప్తున్నాడు. ఏమండి? చెట్లు పోలి మనుషుల గురించి చెప్తున్నాడు. అతడు చేయనిదంతయు సఫలమగును. చేయనిదంతా ఏమవుతుందంటే సఫలం అంటే ఏంటి? 10 రూపాయలు కూలి పని తెచ్చుకున్నా సంపూర్ణంగా మనకి 1,00,000 రూపాయలాగా అంతే. 100 రూపాయలు డబ్బులు కష్టపడి తెచ్చుకున్నా 1000 రూపాయలాగా అంతే. సఫలం అవుతుంటుంది అది. ప్రతి రూపాయి మనకు సఫలం అవుతుంటుంది. ప్రతి రూపాయి మనకి సమకూర్చబడుతూ ఉంటుంది. అతడు చేయనిదంతయు సఫలమగును. దుష్టులు అలాగను ఉండక గాలి చెదరగొట్టు పొట్టువలే ఉంటారు. దుష్టులు ఎలా ఉంటారమ్మా? గాలి చెదరగొట్టే పొట్టువలే ఉంటారు దుష్టులు. మనం అలాగ ఉండమంట. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులు. నీతిమంతుల మార్గమును యెహోవాకు తెలియను, దుష్టుల మార్గమును నాశనముకు నడిపెను. దుష్టుల మార్గమును ఎటేమి నడుపుతుందట? నాశనానికి నడుపుతుంది. నీతిమంతుల మార్గము దేవునికి తెలుసు. మన మార్గము మనం సవ్యంగా నడిస్తే, సవ్యంగా నడవగలిగితే, సవ్యంగా దేవుల్లో నిలవగలిగితే ఆయనే నీ దగ్గరికి వచ్చి నీతో మాట్లాడతాడు. ఆయన మాట్లాడే దేవుడైనా. ఆయన మాట్లాడని చెట్టు కాదు, రాయి కాదు, ఆయన మాట్లాడే వ్యక్తి అయినా. కాబట్టి ఈ కీర్తన గ్రంథము 1వ అధ్యాయము మనకు నేర్పిస్తున్న వాక్యము, చక్కటి పదాలు ఆయన మనకు నేర్పిస్తున్నారు. ప్రభు కొద్ది మాటలో మన ఇంటిలో దీవించి ఆశీర్వదింపబడును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.